బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఇవాళ ఉదయం ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ట్విస్ట్ నెలకొంది. ఆన్లైన్ గేమ్ లో డబ్బులు పోగొట్టుకున్న యువతే చోరీ డ్రామాలాడిందని పోలీసు దర్యాప్తులో తేలింది. పక్కా ప్లాన్ ప్రకారం బీర్వాలో బట్టలు, అల్మారాలో వస్తువులను చిందరవందరగా పడేసినట్టు తేల్చారు పోలీసులు. తన ఇంట్లో దొంగలు పడ్డారన్న సీన్ క్రియేట్ చేయడానికి కారణం లేకపోలేదు. ఆన్లైన్ గేమ్స్ లో 25,000 రూపాయలు పోగొట్టుకుంది ఆ యువతి. దీంతో భయపడి చోరీ సీన్ క్రియేట్ చేసింది. ఉదయం 10 గంటల సమయంలో తాను వాష్రూమ్ కి వెళ్లి వచ్చేసరికి ఇంట్లోకి దొంగలు చొరబడి అందిన కాడికి దోచుకుపోయారని యువతి చెప్పుకొచ్చింది. ముఖానికి మాస్క్ ధరించి వచ్చిన దొంగలు బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారంది. పట్టుకునేందుకు యత్నిస్తే తోసేసి పారిపోయారంది. నిజంగానే దొంగలు పడ్డారనుకొని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీన్ టు సీన్ పరిశీలించి యువతిని ప్రశ్నించేసరికి తడబడింది. భిన్న కోణాల్లో ప్రశ్నలు అడిగేసరికి అసలు నిజం వెళ్లగక్కింది. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల. అయితే రాజేంద్రనగర్ అత్తాపూర్ లో ఇవాళ ఉదయం సమయంలో దొంగలు దీపత్వం సృష్టించారని చెప్పి ఒక మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టి నానా విధంగా హంగామా చేయడం జరిగింది. ఆ ఏరియా మొత్తాన్ని కూడా కార్డన్ చేసి ఎక్కడికక్కడ ప్రతి సీసీ కెమెరా తనిఖీ చేసిన తర్వాత ఆ ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగలేదని చెప్పి పోలీసులు చివరకు నిర్ధారించుకొని చివరికి దొంగతనం జరిగిందని చెప్పిన ఆ బాలికని పోలీసులు తమదైన స్థితిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. ఆ యువతి ఏదైతే ఆన్లైన్ లో అంటే సెల్ ఫోన్ లో ఆన్లైన్ గేమ్ లో ఆడి మొత్తంగా ఇంట్లో ఉన్న డబ్బులు దాదాపు 25,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేకపోవడంతో పాటుగా ఇంట్లో డబ్బులు లేకపోవడంతో తల్లిదండ్రులు తనను మందలిస్తారు, అందుకని తనను చిట్కబోతారని భావించిన ఆ బాలిక చివరికి ఒక దొంగతనం అనే ఒక చిన్న డ్రామా ఆడింది. తాను ఇంట్లోకి వెళ్లి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి కొంతమంది ఇద్దరు దొంగలు ముసుగు వేసుకొని వచ్చి మొత్తం ఇంట్లో ఉన్న డబ్బు వస్తువులు పట్టుకుపోయారు, తనను కొట్టారని చెప్పి ఒక చిన్నపాటి డ్రామా ఆడింది. అయితే ఈ డ్రామాని నిజం చేసేందుకు చాలా విధంగా ప్రయత్నం చేసింది. అయితే చివరికి పోలీసులు తమదైన స్థాయిలో విచారించి ఆ బాలికను ప్రశ్నించడానికి ఇంట్లో దొంగతనం జరగలేదు, కేవలం ఆన్లైన్ గేమ్ లో డబ్బులు పోగొట్టుకొని తిరిగి ఇంట్లో తల్లిదండ్రులు మందలిస్తారన్న భావంతో దొంగతనానికి తెరలేపాను, ఈ డ్రామాకు తెరలేపానని చెప్పడం జరిగింది. దీనిపైన పోలీసులు ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు. పోలీసులు మిస్లీడింగ్ చేస్తున్న కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.